సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామము అది వాస్తుపరంగా జాతక చక్రపరంగా ఉండేటువంటి దోషాన్ని ఏ రకంగా తీస్తుంది అనే విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇందులో వర్ణాశ్రమ విదాయిని అనేటువంటి నామం ఉంటుంది. ఇది 286 నామం. వర్ణ ఆశ్రమ విదాయిని ఏంటండి? ఆ వర్ణాలంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇక్కడ చాలామందికి ఏమిటండి ఈ వర్ణాలు కూడా ఉన్నాయా అంటూ ఉంటారు. ఒకటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక ఆఫీస్ పెట్టుకున్నాం మనం. ఆఫీసులో ఏం చేస్తారు? ఆఫీస్ పెట్టిన వాళ్ళు నువ్వు మేనేజింగ్ చెయ్యు, నువ్వు ఈ కంప్యూటర్ ఆపరేట్ చేయి, నువ్వు అకౌంట్స్ చూసుకో, అంతే కదా, నువ్వు మార్కెటింగ్ చేయంటాం. ఒక 4 మనుషులను పెట్టుకొని ఒక ఆఫీసులో 4కి 4 పనులు అప్పచెప్తేనే ఆఫీస్ సక్రమంగా నడుస్తుంది కదా. భగవంతుడు చేసింది కూడా అదే. 4 వర్ణములను క్రియేట్ చేశాడు. ఏమిటది? ఒకరు విద్యా సంబంధించినవి. మన నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి? ఎవరో ఒకరు విద్య చెప్పాలి కదా. అందరూ విద్యలు చెప్తూ కూర్చుంటే కాదు, ఒక్కొక్కరు ఒక పని చేయాలి. అలా అంటే ఒక ఆఫీస్లో అందరూ మార్కెటింగ్ చేస్తానంటే పని చేసేవాళ్ళు ఎవరు? అందరూ పని చేస్తానంటే మార్కెటింగ్ చేసేవాళ్ళు. అందరూ అకౌంట్సే చూసుకుంటానంటే మిగతా పనులు చేసేవాళ్ళు ఎవరు? అందరూ మేనేజింగే చేస్తానంటే ఎవరు చూస్తారు? కాదు కదా. అందుకని 4 మనుషులు ఉన్నప్పుడు ఆ 4 మనుషులు 4 పనులు చేస్తేనే అది ముందు కదులుతుంది. అది ఎలాగో ఒక బ్రాహ్మణ్స్ అనేటువంటిది వేదములు పఠనం చేయడము, వేద సంబంధించిన వాటిల్లో ఉన్నటువంటి విషయాలను ప్రజలకి చెప్పి ఈ రకంగా చేసుకోవాలి, దేవతలకి ఈ రకమైనటువంటి చేయాలి, ఈ వేదంలో ఈ రకమైనటువంటి ఉన్నాయి, వేదంలో ప్రతి విషయం గురించి ఉంది కాబట్టి ఈ యొక్క వస్తువు తయారు చేయాలంటే ఇలా చేయాలి అనేటువంటిది బ్రాహ్మణులకు అప్పచెప్పాడు. బ్రాహ్మణులు అంటే అదేదో ప్రత్యేకంగా ఒక పుట్టుకతో ఎవరు బ్రాహ్మణులు కాదు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడిగా చెప్తూ ఉంటారు. రైట్. ఇక రెండవది క్షత్రియులు. ఇప్పుడు ఈ వ్యవస్థను అంతటినీ రక్షించడానికి మనకు కావాలి కదా. ఇప్పుడు మనం చూడండి, మన క్షత్రియులు అంటే ఎవరు? దేశాన్ని రక్షించడానికి బార్డర్ మీద ఉండేటువంటి వారు. ఇప్పుడు బార్డర్లో ఉండేటువంటి మిలిటరీ వాళ్ళంటే అదేంటి మమ్మల్ని ఉంచుతారా, మేము కూడా వేద మంత్రాలు చదువుకుంటామో, లేకపోతే మేము బిజినెస్లు చేస్తామనో, లేకపోతే మేము ఇంకోటి ఏదో చేసుకుంటాం, మేము ఉండవు అంటే దేశానికి రక్షణ కావాలి. అందుకని క్షత్రియులు, క్షాత్రము కలిగిన వాడు క్షత్రియుడు. రైట్. రక్షణ ఇచ్చేవాడు అంటే ఒక జ్ఞానం ఇచ్చేటువంటి ఒక వ్యవస్థ ఉండాలి, రక్షణనిచ్చేటువంటి వ్యవస్థ ఒకటి ఉండాలి. వైశ్య అంటే ఏమిటి? బిజినెస్ రిలేటెడ్. అంటే ఒక వస్తువు ఒక దగ్గర మనకు దొరుకుతుంది అన్నప్పుడు ఒక రైతు బియ్యం పండిస్తున్నాడు, అదేవిధంగా ఇంకో వ్యక్తి ఏదో కాయగూరలు పండిస్తున్నాడు, ఇంకో వ్యక్తి ఇంకోటి ఏదో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక వ్యక్తి ఈ బియ్యాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర అమ్మాలి, ఆ డబ్బులు తీసుకొచ్చి వీడికి ఇవ్వాలి, షేర్ చేసుకోవాలి. ఇంకో దగ్గర ఉండేటువంటి ఈ రొటేషన్, ఈ బిజినెస్ ఎవరైతే చేయాలో, వర్తకం ఎవరైతే ఉండాలో, మార్కెటింగ్ పర్సన్ అనుకోండి కాసేపు, ఆ వ్యక్తి కూడా మనకు కావాలి కదా. అందుకని వైశ్య. శూద్ర అంటే ఏమిటి? ఇక్కడ శూద్ర అనగానే ఏదో తక్కువని కాదు. అలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. శిరస్సు నుంచి బ్రాహ్మణులు, భుజముల నుంచి క్షత్రియులు, పొట్ట భాగం నుంచి వైశ్యులు, పాదాల భాగం నుంచి శూద్రులు అంటూ ఉంటారు. మరి మనం ఎవరికండి దండం పెడతాం? ఇప్పుడు ఎవరికైనా వెళ్ళాము, ఏ పార్టీకి మనం దండం పెడతాం? శిరస్సుకి పెట్టము, పాదాలకే పెడతాం కదా. అంటే ఏమిటి? మనం ఎప్పుడు కూడా ఏ పార్టీ తక్కువ కాదు. శూద్రులు అనగానే తక్కువ అన్నట్టుగా అర్థం కాదు. అక్కడ వర్క్ అన్నమాట. అంటే ఏమిటి? మార్కెటింగ్ తెచ్చేటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు, ఇదంతా మేనేజ్ ఎలా చేయాలి అనేటువంటి వ్యక్తి ఇంకో వ్యక్తి ఈ 4ని మేనేజ్ చేస్తున్నాడు. కంపెనీలో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, కంప్యూటర్ మీద లేకపోతే ఇంకోటి వర్క్, ఆ వర్క్ చేసేదంతా కూడా ఈ శూద్ర సంబంధించిన. అంటే ఏమిటి? అందుకే చూడండి, శని భగవానుడు కాళ్ళకి కారకుడు అంటారు. కాళ్ళ వల్లే నడుస్తూ ఉంటుందన్నమాట. అందుకని వాటికి శూద్రము అన్నారు.
అంతేగాని ఇదేదో ఏదో తక్కువ ఎక్కువ అనేటువంటిది ఎక్కడా లేదు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. పని చేసే వాళ్ళు లేకపోయినా ఆఫీస్ నడవదు. మార్కెటింగ్ చేసే వ్యక్తి లేకపోయినా, మార్కెటింగ్ లేకపోతే ఎవరికి పని ఉండదు. మేనేజింగ్ చేసేవాళ్ళు లేకపోయినా పని ఉండదు. ఫండ్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా పని ఉండదు. అక్కడ చేయలేరు కదా ఎవరు. అదేవిధంగా ఇది ఎలా నడపాలనేటువంటి ఒక ప్లానింగ్ లేకపోయినా అక్కడ ఆఫీస్ నడవదు. కాబట్టి నలుగురు అవసరమే, 4 వర్ణాలు అవసరమే. ఈ 4 వర్ణాలు ఖచ్చితంగా ప్రతి వ్యవస్థకి, ప్రతి దేశానికి, ప్రతి ఆఫీస్కి కావాలి. అంతేగాని ఇక్కడ ఏదో తక్కువ ఎక్కువ కాదు. కాబట్టి వర్ణాశ్రమ విధాయిని అంటే వర్ణ ఆశ్రమ విధాయిని, బ్రాహ్మణ వర్ణము బ్రహ్మచర్యాది ఆశ్రములను ఏర్పాటు చేసినటువంటిది అమ్మవారు. అంటే అమ్మవారు వచ్చి ఏర్పాటు చేసిందా అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక సిస్టము వేదం నుంచి వస్తున్నటువంటిది, మహర్షుల నుంచి వచ్చినటువంటిది. మనకు అలా వచ్చినప్పుడు అమ్మవారి యొక్క తెలివితేటల వల్లే మనకి ఇప్పుడు చూడండి సరస్వతీ కటాక్షం ఉందండి అంటే ఎవరైనా చక్కటి ప్రవచనాలు ఇస్తున్నారు. అబ్బా అతను సరస్వతీదేవి నాలుక మీద నాట్యం ఆడుతుందండి అంటాం. అలా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే మనం ఈ ప్లానింగ్ చేసుకోగలిగాం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అదేవిధంగా నిజాజ్ఞ రూప నిగమ అనేటువంటి నామం తర్వాత నామం తీసుకున్నట్లయితే నిజ ఆజ్ఞ రూప నిగమ అంటే నిజ చూడండి ఇక్కడ దీన్ని మొత్తం విడదీయండి. తన యొక్క ఆజ్ఞావాక్కులు వేదములుగా గలది అంటే తన యొక్క వాక్య ఏదైతే ఉందో అది వేదము అని అర్థం అనమాట. వేదం అంటే ఎవరు? అమ్మవారి యొక్క వాక్య వేదం అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే వేద మంత్రములు చదివి ఏదైనా చేస్తే దానికి అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారి వాక్యే కాబట్టి. ఈ లలితా సహస్రనామాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. ఎందుకు? అమ్మవారిలో నుంచి 8 కిరణములుగా బయటికి వచ్చి వసిన్యాది వాగ్దేవతలుగా చెప్పడం జరిగింది కావున. ఇక అదేవిధంగా పుణ్య ఫలప్రద. చూడండి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పాను కూడా. ఆదిశంకరాచార్యులు వారి యొక్క వృత్తాంతాన్ని ఏమిటది? ఒకసారి ఆయన భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఒక శ్రీమూర్తి 10 రోజుల నుంచి పస్తులు ఉంటూ కూడా ఉన్న ఒకే ఒక ఉసిరికాయని తీసుకొని ఆ యొక్క ఆదిశంకరాచార్యులు గారికి ఇచ్చినప్పుడు అతను చూసి అయ్యో ఉన్న ఒక్క ఉసిరికాయ నాకు ఇచ్చిందని పొంగి అంటే కళ్ళ ఆనంద బాష్పాలు కానివ్వండి, ఒక బాధతో కానివ్వండి, ఆ యొక్క లక్ష్మీదేవిని పిలిచినప్పుడు లక్ష్మీదేవి చెప్పినటువంటి మొట్టమొదటి మాట, ఇక్కడ పుణ్యము లేదు ఆవిడికి నేను కటాక్షం కురిపించడానికి అంటుంది. అంటే ఏమిటి? మన పుణ్యము ఎంత ఉంది, పాపం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి ఫలములు ఇస్తుంది, భగవంతుడు ఇస్తాడు. అందుకే అమ్మవారి నామాల్లో పుణ్య ఫలప్రద, పుణ్యము అదేవిధంగా మనం చేసినట్టు పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యం ఏముంది అనేటువంటి చూసుకొని పుణ్య కార్యక్రమాలు ఏం చేసామని చెప్పి తెలుసుకొని ఫలితం ఇచ్చేదన్నమాట అమ్మవారు. అదేవిధంగా తర్వాత నామంగానే తీసుకున్నట్లయితే 289వ నామం శృతి సీమంత సింధూరి కృత పాదాబ్ధధూలిక. ఇది అమ్మవారి యొక్క అంటే పాపిట మీద ఉండేటువంటి దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. శృతి సీమంత సింధూరీకృత అంటే ఇక్కడ శృతి అంటే వేదములు. శృతి అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వేదములు. వేదం అనేటువంటి స్త్రీల యొక్క సమస్త పాపిటల యందు అంటే స్త్రీ యొక్క పాపిటని వేదంతో పోల్చడం జరిగింది. స్త్రీ యొక్క సమస్త పాపిటల యందు సింధూరీకృత కుంకుమ పువ్వులాగా పాదాబ్ది కమలము వంటి పాదముల యొక్క ధూళిక దుమ్ము గలది. అంటే అమ్మవారు అంటే ఈ లలితాసహస్రనామాల్లో ఈ యొక్క నామం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక స్త్రీమూర్తి పాపిట యందు సింధూరము ధరించుట అనేటువంటిది ఎంత గొప్ప విషయమో ఈ యొక్క నామంలో చెప్పడం జరిగింది. కాబట్టి స్త్రీ గనక పాపిట గనక సింధూరం గనక ధరించినట్లయితే వాళ్ళకి చాలామంది చూడండి కొంచెం కొన్ని కారణాల చేత వాళ్ళ జన్మజాతకాల్లో అష్టమ స్థానం బాగోకపోవడం వల్ల, స్త్రీకి 2వ స్థానం బాగోకపోవడం వల్ల ఆకస్మికంగా వాళ్ళ లైఫ్లోంచి శ్రీమూర్తి లైఫ్లోంచి తన యొక్క జీవిత భాగస్వామి అంటే భర్త ఆల్ ఆఫ్ సడన్గా తన యొక్క ఆయుష్ చాలించడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానం భర్తకు బాగోకపోయినా, 2వ స్థానం భార్యకు బాగోకపోయినా
కొంచెం వాళ్ళిద్దరి మధ్యన అంటే అది స్త్రీ పురుషుడు ఎవరికైనా కావచ్చు. ఒకవేళ భర్తకి రెండో స్థానం బాగోపోయినా భార్య త్వరగా గతించడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క మహాదశలు వచ్చినప్పుడు, అంతర్దశలు వచ్చినప్పుడు. అటువంటి దోషములు ఏమైనా ఉన్నా కూడా ఈ నామం చేసుకోవడం వల్ల పోతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ నామము ముఖ్యంగా అపమృత్యు దోషములను తొలగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంట్లో ఏదైనా నైరుతి దిశలో ఏదైనా దోషం ఉంది, ఈ నామం చేయడం ద్వారా కూడా పోతుంది. శ్రీమాత్రే నమః.